ప్రాక్టీస్ చేద్దాం. సో మొట్టమొదటిగా హెడ్ మూమెంట్ చేద్దాం. హెడ్ అప్ అండ్ డౌన్ చేయండి. వద్దండి, ఇలాగ చేసిన కూర్చునే చేయండి. గాలి తీసుకుంటూ వెనక్కి ఇన్హేలా, గాలి విడిచిపెడుతూ డౌన్ చేయండి. ఎక్సేల్ డౌన్, ఇన్హేలా, గాలి విడిచిపెడుతూ డౌన్ చేయండి. గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి విడిచిపెడుతూ ముందుకి, గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి విడిచిపెడుతూ ముందుకి, గాలి తీసుకుంటూ వెనక్కి, గాలి విడిచిపెడుతూ ముందుకి. ఇప్పుడు హెడ్ బెండింగ్ చేద్దాం. గాలి విడిచిపెడుతూ రైట్ సైడ్ టర్న్ చేయండి. ఇలాగా ట్విస్ట్, కుడివైపు బెండ్ చేయండి. ఇన్హేల్ స్ట్రైట్, మళ్ళీ గాలి తీసుకుంటూ నిదానంగా వచ్చండి స్ట్రైట్గా. మళ్ళీ ఎక్సేల్ లెఫ్ట్ సైడ్, మళ్ళీ గాలి విడిచిపెడుతూ లెఫ్ట్ సైడు ఎడం వైపు బెండ్ చేయండి. కళ్ళు మూసుకునే చేయాలి. ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ రైట్ సైడ్, గాలి విడిచిపెడుతూ కుడివైపుకి బెండ్ చేయండి. గాలి తీసుకుంటూ స్ట్రైట్గా, మళ్ళా గాలి విడిచిపెడుతూ ఎడం వైపుకి, గాలి తీసుకుంటూ స్ట్రైట్గా. ఇప్పుడు నెక్ రొటేషన్ చేద్దాం. 1 చేయండి, రొటేషన్ క్లాక్ వైజ్ చేయండి. ఫస్ట్గా 1, నెమ్మదిగా గుండ్రంగా తిప్పాలి మీ మెడని, కుడివైపు నుంచి ఎడం వైపుకి, అవసరం లేదండి. 2, నెమ్మదిగా తిప్పాలి. 3, 4, 5. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ చేయండి, ఎడమ నుంచి కుడికి. 1, 2, 3, 4, 5. ఒక రిలాక్స్. 3 సార్లు గాఢంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు లేచి నించోండి. స్టాండింగ్ పోచర్స్ చేద్దాం. ఫస్ట్ ఇది చేస్తారా మీరు? 1, 2 చేయండి. ఇది దయచేసి ఎవరు మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. సో మనకి షోల్డర్ స్ట్రెచ్చింగ్ చేద్దాం. ఫస్ట్ 1, 2, 1, 2, 3, 1, 2. అన్నప్పుడు ఎలా పెట్టండి? ఇలా హ్యాండ్స్ క్లోజ్ ఉండాలి. ఎలా పెట్టుకున్నారు కదా, స్ట్రైట్గా పెట్టమంటారు. పొజిషన్ కూడా బాగుండాలి. చెప్పినప్పుడు చేతులు స్ట్రైట్గా ఉండాలి, వేడి సమానంగా ఉండాలి. అమ్మా చూడండి, 1 అన్నప్పుడు 2 చేతులు స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ ఎదురుగుండా చూడండి. 2 అన్నప్పుడు ఎలా తీసుకోండి సార్, వెనక్కి ఇలా ఎలా తీసుకోండి. 3, 1, 2,
3 1 2 సార్ స్ట్రైట్గా ఎలా పెట్టాలి 3 1 2 3 1 2 3 1 2 3 రిలాక్స్ 3 సార్లు గాఢంగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. ఇప్పుడు షోల్డర్ రొటేషన్ చేద్దాం. షోల్డర్ రొటేషన్ చేద్దాం. 1 ఫ్రంట్ రొటేషన్ చేయండి ముందుకి ఇలా. సో మీ 2 మోచేతులు టచ్ అవ్వాలి. 2 గాలి తీసుకుంటూ గాలి విడిచిపెడుతూ చేయండి. 3 4 5 ఇప్పుడు వెనక్కి బ్యాక్వర్డ్ చేయండి. గాలి తీసుకుంటూ గాలి విడిచిపెడుతూ చేయాలి. 1 2 నెమ్మదిగా గాలి తీసుకుంటూ నెమ్మదిగా విడిచిపెడుతూ చేయాలి. 3 4 5 రిలాక్స్. 3 సార్లు గాఢంగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. దీని తర్వాత ఉదరకరాసనం అంటే ఇలా తీసి ఇలా చేయాలి, తెలుసు కదా మీకు. సో దీని తర్వాత ఉదరకరాసనం చేయాలి. చూడండి, మీరు 2 చేతులు కూడా ఎదురుగా చాచండి. గాలి విడిచిపెడుతూ ఎక్సేల్ రైట్ సైడ్ మీ కుడివైపు టర్న్ చేయండి. ఇలాగా ట్విస్ట్ చేయాలి. అవును, ఎడమ చేతిని కుడి భుజం వైపు పెట్టండి. ఇన్హేల్స్ రైట్, గాలి తీసుకుంటే నిదానంగా. అదేవిధంగా ఎడమ వైపుకి ఎక్సేల్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్స్ రైట్, గాలి తీసుకుంటూ ఎదురుకి. ఎక్సేల్ రైట్ సైడ్. తల కూడా వెనక్కు చూడాలి. ఇన్హేల్స్ రైట్, గాలి తీసుకుంటూ ఎదురుగా. ఎక్సేల్ లెఫ్ట్ సైడ్. ఇన్హేల్స్ రైట్. Exhale right side. Inhale right. ఓకే, రిలాక్స్. 3 సార్లు గాఢంగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. ఓకే, కూర్చుందాం. కూర్చుని సిట్టింగ్ పోచర్స్ చేద్దాం. వజ్రాసన్ చేద్దాం. వజ్రాసన్ అవసరం లేదండి. స్టేజ్ మీద ఉన్నావు లేదన్నా మిర్రర్ మీద చేస్తే ఈజీగా ఉంటుంది. వద్దండి, కూర్చుని చేయండి. చేద్దామండి, తర్వాత చేద్దాం. వజ్రాసన్. సో మీ 2 చేతులని కాళ్ళను కూడా 2 కాళ్ళను కూడా ఎదురుగా చాచండి. మీ కుడికాల్ని బెండ్ చేసి కుడికాలు యొక్క బటక్స్ కింద చేర్చండి. అవసరం లేదండి బాబు. అదేవిధంగా ఎడమ కాలుని బెండ్ చేసి ఎడమ బటక్స్ కింద చేర్చండి. ఇదే వజ్రాసన్.
తల, మెడ, వెన్నుముక స్ట్రైట్గా ఉంచాలి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం. సో ఇప్పుడు అర్ధ ఉష్ట్రాసనం చేద్దాం. మోకాలపై నించోండి. మోకాలపై నించోండి. చేయగలిగిన వాళ్ళు ఎంత చేస్తే అంతే చేయండి. ఇప్పుడు మీరు రెండు అరచేతుల్ని వెనక్కి పెట్టుకోండి. వీపుకి వెనక్కి సపోర్ట్ తీసుకుని ఇలాగా వెనక్కి వంగాలి. 1 2 3 4 5. ఒక రిలాక్స్. మరలా వజ్రాసనకి వచ్చేయండి. వజ్రాసన్. ఇప్పుడు శశంకాసన్ చేయండి. శశంకాసన్. మీ రెండు చేతుల్ని వజ్రాసనంలో కూర్చున్నారు కదా, రెండు చేతుల్ని పైకి రైజ్ చేసి నెమ్మదిగా డౌన్ చేయండి. మీ నుదుట గ్రౌండ్ టచ్ అవ్వాలి. సీట్ లేవకుండా శశంకాసన్. చేయగలిగిన వాళ్ళు చేసినంతే చేయండి. ఉండగలనంతసేపు ఉండండి. నెమ్మదిగా మరలా గాలి తీసుకుంటూ నెమ్మదిగా చేతుల్ని పైకి తీసుకెళ్ళండి. మరలా డౌన్ చేయండి. నెమ్మదిగా మీ రెండు చేతుల్ని పైకి రేజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ డౌన్ చేయండి. రెండు అరచేతుల్ని పైకి రేజ్ చేయండి. శ్వాస తీసుకుంటూ డౌన్ చేయండి. రిలాక్స్ అవ్వండి. వజ్రాసనం నుంచి బయటకు వచ్చేయండి. వజ్రాసనం నుంచి బయటకు వచ్చేయండి. ఉత్తాన మండూకాసనం చేద్దాం. ఇటువైపు తిరగండి. సో మీ రెండు చేతులను కూడా ఇలా ఫోల్డ్ చేసి వెనక పెట్టుకోవాలి. ఉత్తాన మండూకాసన్. ఇలా మామూలు కూర్చోండి. అలా అవసరం లేదు, నార్మల్ కూర్చోండి. లేదు అలాగే. ఉత్తాన మండూకాసన్. ఇలాగే అవసరం లేదు సార్, అలా చేయండి సరిపోతుంది. ఉత్తాన మండూకాసన్. Look up. 1 2 3 4 5. Relax your hands. 3 సార్లు గాఢంగా శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. ఇప్పుడు సేతుబంధాసనం చేద్దాం. పడుకుని చేసేయాలి. సో మనం పడుకుని చేసి ఉంటాయి చూడండి ఒకసారి. సేతుబంధాసన్ ఫస్ట్ చూడండి, చూసి చెయ్యండి ఒకసారి. ఇలా పడుకుని మీ రెండు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసి మీ రెండు చేతుల్ని కుడి కాలిక రెండు చేతుల మడాలని రెండు కాలిక మడాలని పట్టుకోండి. పట్టుకుని మీ భాగాన్ని పొట్ట భాగాన్ని పైకి లేపండి. ఎక్సేల్ డౌన్. పెట్టేస్తా. ఇన్హేల్. Exhale down. Inhale out. Exhale down.
గాలి తీసుకుంటూ పైకి, గాలి విడిచిపెడుతూ డౌన్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అవుట్, ఎక్సేల్ డౌన్. ఒక రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్ ఇన్ శవాసన్. చేస్తా. రిలాక్స్ ఇన్ శవాసన్. మీ రెండు అరచేతుల్ని ఆకాశం వైపు చూపిస్తున్నట్టుగా ఉంచాలి. శవాసన్. అరచేతులు పైకి కాదండి, కిందకే ఉంచాలి. అరచేతులు పైకి చూపించాలి, ఆకాశం వైపు చూపిస్తున్నట్టుగా ఉండాలి. అది. హ్యాండ్స్ కిందకి డౌన్ చేసేయండి వెనక వాళ్ళు. స్టేజ్ మీద చేసి చూపిస్తున్నారు, దాన్ని చూసి చేయండి. మీరు కూడా చేయండి అమ్మా, మీరందరూ కూడా. ఓకే, ఇప్పుడు కుడివైపుగా టర్న్ అవుతూ కుడివైపుగా తిరిగి లేచి కూర్చోండి. ప్రాణాయామం చేద్దాం. కుడివైపుగా తిరిగి లేచి కూర్చోండి. సుఖాసనంలో కూర్చోండి. సుఖాసన్, పద్మాసన్, ఏదో ఒక ఆసనంలో కూర్చోండి. ఉన్నాయి కానీ మేడం గారు ఆపేయమన్నారండి. చూద్దాం మేడం గారు. సో ఇప్పుడు శీతలి ప్రాణాయామం చేద్దాం. శీతలి ప్రాణాయామం చేయండి. చూడండి, మీ నాలుకని అరిటాకులా మడత పెట్టి గాలి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేస్తారు చూడండి. మీ నాలుకని అలా అరిటాకులా మడత పెట్టి గాలి తీసుకుని మళ్ళా హోల్డ్ చేసి ముక్కుతో విడిచిపెట్టాలి గాలిని. బాడీకి కూల్ చేస్తుంది ఈ ప్రాణాయామం చేయడం వల్ల. అదేవిధంగా బీపీని తగ్గిస్తుంది. నాలుకతో గాలిని తీసుకుని హోల్డ్ చేసి ముక్కుతో విడిచిపెట్టాలి. శీతలి ప్రాణాయామం. ఫోర్స్ఫుల్గా గాలిని తీసుకోండి. వేగంగా గాలిని తీసుకుని హోల్డ్ చేయండి. అలా స్తంభించి మరలా ముక్కుతో విడిచిపెట్టాలి గాలి, నోటితో విడిచిపెట్టకూడదు. నాలుకతో గాలిని తీసుకుని మౌత్ని క్లోజ్ చేసి, నోరుని క్లోజ్ చేసి మరలా ముక్కుతో నెమ్మదిగా విడిచిపెట్టాలి, నోటితో విడిచిపెట్టకూడదు. ఓకే, రిలాక్స్. స్టాప్ చేయండి, ఆపండి. ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. ఇప్పుడు ఈ కపాలభాతి ప్రాణాయామంలో మీ గాలిని విడిచిపెట్టడం పైనే ధ్యాస పెట్టాలి. ఫోర్స్ఫుల్ ఎగ్జిలేషన్ చేయాలి. తీసుకోవడం గాలి ఆటోమేటిక్గా జరుగుతుంది. గాలి విడిచిపెట్టడం పైనే మనం ధ్యాస పెట్టాలి. ఇలాగా పాము బుసకొట్టిన శబ్దం రావాలి. సో మీకు ఎంత వీలైతే అంతే చేయండి. సార్, గాలి నవ్వొద్దమ్మా, ఒక నిమిషం. గాలి ఫుల్గా తీసుకోండి అందరూ కూడా. చూడండి, నేను మీకు చేసి చూపిస్తాను. గాలి గట్టిగా తీసుకోవాలి. పొట్టనే ఆడించాలి. 30 సార్లు చేద్దాం. 30 సార్లు. ఒకసారి గాలి పీల్చుకోండి, గట్టిగా గాలి పీల్చుకోండి.
మళ్ళీ తీసుకోండి. అగైన్. ఓకే, 3 సార్లు అయిపోయింది. నెక్స్ట్. సో ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామం చేద్దాం. భ్రామరీ ప్రాణాయామం. సో మీ 2 చేతుల్ని కూడా అరిచేతుల్ని కళ్ళపైన పెట్టుకోండి ఇలాగా. పర్లేదండి, చేయండి. సో మీ నాలుకని ఇలాగా పైకి తగిలించాలి, అంగిడికి ఇలాగా. ఇక్కడ సిలబస్ ప్రకారంగా చెప్తున్నాం. ఇక్కడ మనం బ్రాహ్మరీలో చాలా 8 టైప్స్ ఉన్నాయి. దాంట్లో మాత్రం మన ప్రభుత్వం ఒక 45 మినిట్స్ చేసే యోగా ప్రాణాయామాలు చెప్పడం జరిగింది. ఇక్కడ సిలబస్లో అందరూ కూడా ఒకసారి చూడండి, కిందకు హ్యాండ్స్ పెట్టేసి చూడండి. ఇక్కడ గురుగారు చేస్తున్నారు చూడండి. ఈ పొజిషన్లో పెట్టండి ఒకసారి. వేళ్ళు 2 వేళ్ళు చూడండి. ఇక్కడ బొటన వేలుని మన చెవుల దగ్గర పెట్టుకోవాలి. తమిళ అంటాం కదా, ఇక్కడ పెట్టాలి. చూడండి ఇక్కడ. దయచేసి మనం నదిలో కానీ కాలువలో కానీ మునిగేటప్పుడు మనం ఎలా మూసుకుంటామో అలాగే 2 బొటన వేలు మూసుకొని ఓకే ఇలా పెట్టండి. 2 చేతులను ఇలాగా కళ్ళు దగ్గర, ముక్కు దగ్గర, పెదవి దగ్గర ఇలా పెట్టండి. పెదవులకి మనం చివరిని చిటికిన వేలు పెట్టాలి. పెదవులు అటువైపు ఇటువైపు చిటికిన వేలు పెట్టుకోవాలి. ఇప్పుడు గాలి దీర్ఘంగా తీసుకోండి అందరూ కూడా. తీసుకున్న తర్వాత హమ్ శబ్దం రావాలి. తుమ్మిద మన ఇంటి దగ్గర తుమ్మిదలు వస్తుంటాయి, అలాగే పూల మొక్కల మీద వస్తుంటాయి. మ్యాక్సిమం గాలి బయటకు వదిలేయాలి. పొట్టను కూడా లోపల తీసుకెళ్ళాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ తీసుకోండి గాలి. అగైన్ 2 సార్లు అయింది. ఇంకొకసారి గాలి పీల్చుకోండి. Again. మెల్లిగా కళ్ళు తెరవకుండా అరిచేతుల ముందు తీసుకొచ్చి రబ్ చేసి ఐస్ని అరిచేతుల వైపు చూడండి. దయచేసి అందరూ కూడా మీరందరూ కూడా యోగా గురువులు అయిపోతారు ఇప్పుడు ఈ 45 మినిట్స్ సిలబస్ తోటి. ఓకే, నెక్స్ట్ చెప్పు. అందరికీ నమస్కారం అండి. సో ఇంత ఎర్లీ మార్నింగ్ గ్యాదరింగ్, ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో ఇది ఒక 45 మినిట్స్ ప్రోగ్రామ్. సో కొంచెం అక్కడి నుంచి దూరం నుంచి చూడడానికి కష్టం అవుతే ఒకసారి గట్టిగా లేచి చూపించండి. సో మీరంతలో మీరు మాట్లాడుకోకండి. ఎనీ వన్ ఆఫ్ యూ హ్యాస్ టు గివ్ ఇన్స్ట్రక్షన్స్. సో 45 మినిట్స్ దీన్ని చూడండి. అట్లీస్ట్ డైలీ ఇంట్లో 5 to 10 మినిట్స్ ట్రై చేయండి. డెఫినెట్గా దెర్ విల్ బి రిలాక్సేషన్. సో దాని పరంగా మీరు కొంచెం ఈ 45 మినిట్స్ని ఉపయోగించుకోండి. సో నెక్స్ట్ June 21 వరకు వేరే ప్లేసెస్లో ఇది ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ విలేజ్ లెవెల్లో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చాము. సో వాళ్ళకి కంటిన్యూస్గా ఇస్తున్నాము 150 మెంబర్స్కి. సో ఈ యొక్క ఆపర్చునిటీని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. డెఫినెట్గా మీ లైఫ్లో దీన్ని యూజ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. కెన్ క్యారీ ఆన్ విత్ ద ప్రోగ్రామ్.
ఇద్దరికి మెడిటేషన్ చెప్పండి అంతే. అంతే. ఇది నాడీ శోధన అండి, అంటే వాళ్ళు ఆర్టిస్ట్ అయితే ఒకరే చెప్తారు. చెప్పండి సార్. ఓకే, అందరూ కూడా దండాసనంలోకి రండి. అంటే ముందుకు కాళ్ళు చాపండి, చేతులు వెనక పెట్టండి, లెగ్స్ని కొద్ది షేక్ చేయండి. అలాగే పైకి కిందకి కొద్ది ఆడించండి. కొద్ది స్ట్రైన్ అవుతుంది కదా, కొద్ది రిలాక్స్ అవుతుంది. అలాగే మీ కాళ్ళని పాదాలని కుడివైపు తిప్పండి ఇలాగా, అలాగే ఎడమవైపు తిప్పండి, ముందుకి వెనక్కి. ఓకే అండి, మీ సుఖాసనంకి వచ్చేయండి. ప్రాణాయామంలో ఇంకొకటి నాడీ శుద్ధి ప్రాణాయామం. ఒకసారి చూడండి అందరూ కూడా. నేను పైకి లేచిన తర్వాత కూర్చునే చేయలేదు, నేను పైకి లేచి చూపిస్తాను మీకు. అందరికీ కనిపిస్తున్నాను కదా? ఓకే, ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం లోపల ఉన్న మన బాడీలో ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. 72,000 నాడీలు కూడా యాక్టివేట్ అవుతాయి. మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మన బాడీలో ఒకే బ్రెయిన్ ఉందనుకుంటారు, కానీ ప్రతి కణానికి బ్రెయిన్ ఉంటుంది. చూడండి ఒకసారి, నాసికా ముద్ర అంటే కుడి చేతితోటి చూడండి, ఇక్కడ బొటన వేలు పక్కన ఉన్న చూపుడు వేలు, అలాగే లాంగ్ అది పెద్ద వేలు ఫోల్డ్ చేయండి అందరూ. గుడ్. 2 వేళ్ళు పట్టుకోవాలి, దీన్ని నాసికా ముద్ర అంటారు. ఇది గురువుగారు చూపిస్తున్నారు చూడండి ఇక్కడ. దాన్ని ఎట్లా తీసుకురావాలి, చూపుడు వేలు ఎడమ వైపున ఉండాలి, బొటన వేలు కుడి వైపున ఉండాలి. చూడండి ఒకసారి ఇలా అనండి. అలాగే చిటింగి వేలు ఇలా పెట్టకండి, దించేయండి అమ్మా. ఇలా కూడా పెట్టచ్చు, ఎక్కువసేపు చేయలేం అవుతుంది. అయితే ఇలా పెట్టినట్లయితే కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది. చూడండి ఇక్కడ బొటన వేలు కుడివైపు. యోగాలో కుడి ముక్కు రంధ్రాన్ని మనం సూర్యనాడని, ఎడమ రంధ్రాన్ని చందనాడి అని చెప్తాం. చూడండి ఇక్కడ ఒకసారి ఇలా అనండి. అనండి తల్లి, బాసి మఠం వేసుకోండి. మఠం అర్థమవుతుందా? ఓకే తల్లి, మీరు ఇలా పెట్టొద్దు, ఇలాగా కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం మొదటగా ఎడమ ముక్కు నుంచి తీసుకోవాలి, కుడి ముక్కుని మూసేయాలి. ఎడమ ముక్కుని తీసుకున్న తర్వాత చేయకండి, ఒకసారి చూడలేదు. ఎడమ ముక్కుని మూసేయాలి, కుడివైపుని ఓపెన్ చేయాలి, కుడివైపు నుంచి వదలాలి, మళ్ళీ కుడి నుంచి తీసుకోవాలి, మళ్ళీ కుడిని ముయ్యాలి, ఎడమవైపు నుంచి వదలాలి. చూడండి, మళ్ళీ ఎడమవైపుని తీసుకుందాం. ఇప్పుడు చేయండి, కన్ఫ్యూజ్ అవ్వదని నేను ఎన్నిసార్లు చెప్తాను. నేను కుడి చేతితోటే నాసికా ముద్ర వేసుకోవాలి. ఎడమ ముక్క నుంచి తీసుకోండి, కుడివైపు మూసేయండి. ఎడమవైపుని తీసుకుందాం, ఎడమని మూసి కుడివైపు నుంచి వదలండి, మళ్ళీ కుడివైపు నుంచి తీసుకోండి, కుడివైపుని మూసి ఎడమవైపుని వదలండి, ఎడమ నుంచి తీసుకోండి, ఎడమ నుంచి ముయ్యండి, కుడివైపు నుంచి వదలండి. ఇది నాడీ శుద్ధ ప్రాణాయామం. చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే మనం కరోనా టైంలో ఈ నాడీ శుద్ధ ప్రాణాయామం ఎవరికి వచ్చిందో వాళ్ళ భూమి మీద బతికారు. ఈ ప్రాణాయామం తెలియని వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రాణాన్ని వదిలేశారు. ఫ్యూచర్లో ఇది మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. ప్రతిరోజు 5 నిమిషాలు చేయండి. కరోనా మాకు వచ్చినా కూడా ఏమీ చేయలేదు. శ్వాస సంబంధించిన వ్యాధులన్నీ కూడా పోతాయి. చాలా మంచిది. ఇది వజ్రం లాంటిది అనమాట మన జీవితానికి. అలాగే ఒక నిమిషం
మనం నుంచుని కాదు, వాకింగ్ చేస్తూ కూడా చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకసారి మళ్ళీ చేద్దాం. నాసికా ముద్రలోకి రండి. ఓకే, కుడివైపునేమో కుడి బొటనలతోటి, ఎడవైపునేమో ఉంగర వేలుతోటి. ఓకే, ఒకసారి ఎడమ నుంచి తీసుకోండి, ఎడమవైపున ముయ్యండి, కుడివైపు నుంచి మెల్లిగా వదలాలి. 2 సెకండ్లు తీసుకున్నట్లయితే 4 సెకండ్లు స్లోగా వదలాలి. మళ్ళీ కుడివైపు నుంచి తీసుకోండి, కుడివైపున ముయ్యండి, ఎడవైపున మెల్లిగా వదలండి. మళ్ళీ ఎడవైపు నుంచి తీసుకోండి, మళ్ళీ ముయ్యండి. ఓకే, రిలాక్స్. ఓకే, రిలాక్స్. దండాసనంలోకి వచ్చేయండి. కాళ్ళు ఎదురకుండా పెట్టుకొని కొద్ది షేక్ చేసి సార్ అందరూ లేవాలి, పైకి లేవండి, అందరూ లేవండి. సపోర్ట్ తీసుకుని లేవండి, వెంటనే లేవద్దు. మన బాడీ వెయిట్ ఉంటుంది కాబట్టి సపోర్ట్ తీసుకుని నేలకి లేవండి. ఒకసారి 2 కాళ్ళు ఎలా ఎదపండి. అబ్బా, గుడ్ గుడ్. ఓకే, మీ పొజిషన్స్ 2 కాళ్ళు కూడా భుజాలకు సమాంతరంగా ఉండాలి. ఉన్నాయా? ఓకే, దీన్ని తడాసం అంటాం. ఇది వెన్నుపూసకు సంబంధించింది. ఇది స్పాండ్లైట్స్ కానివ్వండి, వెన్నుపూస సమస్యలు కానివ్వండి, చాలా చక్కనైంది. ఇది ఈ పిల్లలు ఎక్కువగా ఈ పిల్లలు చేస్తే హైట్ పెరుగుతారు. ఇది చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. చేతులు ఇలా పట్టుకోండి, చేతులు ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నారా? ఒకసారి తల మీద పెట్టుకోండి. దీన్ని రివర్స్ చేసి లాగండి, రివర్స్ చేస్తూ లాగండి. మునివేళ్ళ మీద ఉండాలి, టోస్ మీద ఉండాలి. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. మునివేళ్ళ మీద ఉండాలి. ఓకే, స్లోలీ కమ్ బ్యాక్. మీరు పైకి వెళ్ళేటప్పుడు వెనక్కి వచ్చేయండి, తల మీదకి వచ్చేయండి, తల మీద పెట్టుకోండి. మనం పైకి తీసుకునేటప్పుడు బ్రీత్ తీసుకోండి, గాలి తీసుకోండి. కిందకు వచ్చేటప్పుడు మెల్లిగా వదలండి. ఓకేనా? ఓకే, 1. ఓకే, చేయండి ఇలాగా. చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఎక్సలెంట్. ఓకే, కమ్ బ్యాక్. మళ్ళీ బ్రీత్ తీసుకుని పైకి వెళ్ళండి. చాలా బాగా చేస్తున్నారు. ఓకే, కమ్ బ్యాక్. సో బ్రీత్ వదులుతూ కిందకు రండి. మరొకసారి మళ్ళీ తీసుకోండి, మళ్ళీ గాలి వదులుతూ కిందకు రండి. మరొకసారి మళ్ళీ బ్రీత్ తీసుకోండి, స్లోలీ కమ్ బ్యాక్. గాలి వదులుతూ వచ్చేయండి, రిలాక్స్ వచ్చేయండి. ఓకే, నెక్స్ట్ పాదహస్తాసనం. ఇది వంగోటమే. ఓకేనా? మీరు ఒక్కసారి ఇలా అనండమ్మా. చేతులు ఇలా అనకూడదు, ఇలా అనాలి. చెవులి పక్క కంటే వెళ్ళాలి. చెవులి పక్క కంటే వెళ్తే ఆరోగ్యంగా లెక్క. ఇలాగెళ్తే మనం ఆరోగ్యం కాదు. వెరీ గుడ్. మెల్లిగా ముందు వంగండి. నేలకి ఆంచం టచ్ చేయండి చేతులు. మోకాళ్ళు వంచకూడదు, మోకాళ్ళు వంచకూడదు. మ్యాక్సిమం ట్రై చేయండి అమ్మా. మీరు ఎంత బెండ్ అయితే అంత. ఓకే, మెల్లిగా రండి సార్, మెల్లిగా రావాలి. డౌన్ చేయండి, మళ్ళీ గాలి పీల్చుకుంటూ ముందుకు వంగండి. ఎట్టి బస్సులో మోకాళ్ళు వంచొద్దు. మన మోకాళ్ళు వంచినట్లయితే మనకు ఫలితం ఉండదు. నడువు నొప్పులు కానీ స్పాండ్లైట్స్ కానీ అస్సలే లైఫ్ లాంగ్ ఉండదు. ఓకే, మెల్లిగా పైకి రండి. అగైన్ మళ్ళీ తీసుకుంటూ కిందకి వెళ్ళండి. అమ్మ వంగవాలి,
తల్లి బంగారు తల్లి ఒంగోవాలి. ఎవరు కూడా పైకి లేవద్దు, నేను చెప్పే వరకు లేవకూడదు. ఓకే, మెల్లిగా పైకి లేవండి. ఓకే ఓకే, రిలాక్స్. చాలా బాగా చేశారు, ఎక్సలెంట్. ఓకే, ఒకసారి కాళ్ళు ఇలాగనండి అమ్మా ఒకసారి. అంటే ఇదే లూజింగ్ ఎక్సర్సైజ్. మనం ఈ యోగా టైంలో మనం ఇక్కడ చేసినవన్నీ కూడా ఇంట్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయండి. చేసే పని మీద కానీ చక్కగా మన పాజిటివ్ థింకింగ్ వస్తుంది, సానుకూలంగా ఉంటుంది, ప్రతి పని ఇంట్రెస్ట్గా చేయగలం. ఓకే సార్, ఒక్క నిమిషం చూడండి. అర్ధ చక్రాసనం చేస్తాం. చూడండి ఇక్కడ ఒకసారి ఆగండి, ఒకసారి ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఎలాగంటే నడుము మీద చేతులు వేసుకుంటాం. ఎలా వేసుకుంటాం? నడుము మీద 4 వేళ్ళు ముందుంటాయి, బొటన వేలు అనుకుంటుంది నడుము మీద. చూడండి ఇక్కడ ఈ రెండు చేతులు నడుము మీద పట్టుకుని ఓన్లీ నడుమే బెండ్ చేయాలి, కాళ్ళు బెండ్ చేయకూడదు. ఒకసారి చూడండి ఇక్కడ, గురువులు చేయండి. ఓకే, కమ్ బ్యాక్. మనం ఎక్కువసేపు ఉండలేం కాబట్టి మీ నడువు నొప్పులు కానీ ఏమీ ఉండవు. చూడండి ఇక్కడ, వెరీ గుడ్. ఒకసారి చేయండి అమ్మా, బ్రీత్ తీసుకుంటూ చేయండి. 1 2 3 4 5. ఓకే, మెల్లిగా వెనక్కొచ్చేయండి. వెరీ గుడ్. స్లోగా చేయాలి. ఇప్పుడు ఆసనం అన్నది ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది పడదు, ఎప్పుడు ఏది చేయకూడదు. మనకి ఎంత బాడీ ఎంత సపోర్ట్ ఉంటే అట్లానే చేయాలి. ఓకే, మళ్ళీ తీసుకుంటూ బ్యాక్ వెళ్ళండి. ఓకే, కమ్ బ్యాక్. నెక్స్ట్ ఏంటి? ఓకే, రిలాక్స్. ఒకసారి అందరూ కూడా ఓకే బ్రీత్ ఇలాగా ఒకసారి బ్రీత్ తీసుకుంటూ హా అని అనుకుండాలి. నోటితోటి హా అనండి. హా, మళ్ళీ అగనండి. హా అనండి. ఓకే, మీకు లాఫింగ్ ఎక్సర్సైజ్ కూడా చెప్తాను లాస్ట్లో. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అయిపోయింది కదా. ఓకే, త్రికోణాసనం చూడండి. ఇక్కడ ఇలా పెట్టాలి అందరూ కూడా. చూడండి ఒకసారి మాస్టర్ చేయండి సార్, సమానంగానే. సార్ ఎటువైపు చేస్తే అటువైపు చేయండి. చూడండి ఇక్కడ కాళ్ళు దూరంగా పెట్టాలి, కాళ్ళు వంచకూడదు. మీరు ఎంత అందితే అంత. వెరీ గుడ్ అమ్మ, చాలా బాగా చేస్తున్నారు తల్లి. చేతులు పైకి పెట్టండి స్ట్రైట్గా. అరిచేతులు మా వైపు చూడాలి, పైకి ఉన్న చెయ్యి మా వైపు చూడాలి. అందరూ గురువు గారికి ఎలా ఉంటే అలా చేయండి. మిర్రర్ మెథడ్. వెరీ గుడ్. వచ్చేయండి, పొజిషన్కి వచ్చేయండి, సమస్థితిలోకి. ఓకే, మళ్ళీ ఆ వైపు చేయండి. చూడండి, ఆ వైపు చేయండి. మీకు లెఫ్ట్ చేయండి. మీ అందరు కూడా లెఫ్ట్ చేయండి. ఓకే, మెల్లిగా సమస్థితిలోకి వచ్చేయండి. ఇక్కడ విషయం ఏంటంటే కొంతమంది లెఫ్ట్ చేస్తున్నారు, రైట్ చేస్తున్నారు. నేను ఏ పక్క చేయమంటే ఆ పక్క చేయండి. ఓకేనా? బాగుంటుంది, మనకి చూడటానికి కానీ బాగుంటుంది. అవునవునండి. ఆపోజిట్. ఓకే సార్. ఓకే సార్, మీరు అందరూ కూడా ఆపోజిట్ చేయండి. ఓకే సార్, మీరు రైట్ చేయండి, మీరు లెఫ్ట్ చేయండి. లెఫ్ట్ ఇటువైపుకి. మీ కుడివైపు చేయండి చెప్పండి.
మీరు కుడివైపుకి చేయండి, దయచేసి గమనించండి. కుడివైపుకి నేను చెప్పింది మా వాయిస్ గమనించండి. కుడివైపు చేయండి అందరూ కూడా. చాలా బాగా చేశారు. కుడివైపుకి చేయండి. ఓకే ఓకే, కుడివైపుకి చాలా బాగుంది. సమస్థితిలోకి రండి అందరూ కూడా. మరలా బ్రీత్ తీసుకుంటూ ఎడమవైపు చేయండి. ఎడమవైపుకి. ఓకే, సమస్థితిలోకి వచ్చేయండి. రిలాక్స్. ఆసనాలు అయిపోయినాయి. మా వాళ్ళు కొంచెం డెమాన్స్ట్రేషన్ చేస్తారు. ఒక్క రెండు నిమిషాలు. ఓకే ఓకే, అందరూ కూడా కూర్చోండి దయచేసి ప్లీజ్. అందరూ సర్వంగాసం చేయండి ఒకసారి. ఎలా వేసుకోండి. మా వాళ్ళు సర్వం కదా ఇంకొకరు ఉన్నాయి. సార్ సార్ ఎండింగ్ మాత్రం. ఓకే ఓకే సార్, ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, డిఆర్ఓ గారికి, ఆయుష్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి, కలెక్టరేట్ స్టాఫ్కి, అదర్ స్టాఫ్, ముఖ్యంగా రైతులకి, మహిళలకి, పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతూ యోగాంధ్ర కంపెనీని 30 రోజుల పాటు మే 21, 2025 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ క్యాంపెయిన్ చివరి రోజు జూన్ 21 ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యోగా డే విశేషంగా జరగబోతుంది. విశాఖపట్నం నగరంలో జరిగే ముఖ్య సభలో హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో 5 లక్షల మందితో యోగంపై ఒక ప్రముఖ ప్రదర్శన జరగబోతుంది. ఈ అవకాశంలో మన కోనసీమ జిల్లాకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన థీమని అందించింది. యోగా 5,000 రైతులతో ఒక యోగా చేయాలని. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్స్తో పాటు డివిజన్ మరియు మండల్లో కూడా ఇలాగే యోగా చేయడం జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రాం ద్వారా 5,000 రైతు మిత్రులు యోగాలో పాల్గొని ఆరోగ్యపై దృష్టి పెట్టడం మరియు యోగాపై అవేర్నెస్ పెంచడంతో ముందుకు వెళ్తున్నాం. యోగా ద్వారా ఒక వ్యక్తి శరీర మనోబలం, మెంటల్ స్టెబిలిటీ పొందగలరు. జిల్లా స్థాయిలో మాత్రమే కాకుండా డివిజన్, మండల్, గ్రామ స్థాయి నుంచి ప్రతి స్థాయిలో కూడా వివిధ కార్యక్రమాల ద్వారా యోగాని ప్రచారం చేయబడుతుంది. స్కూల్లో, రైతు సేవా కేంద్రాల్లో, రైతు సంఘాల్లో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా మహిళలు ఇవందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి ఒక్కరూ ఈ యోగా థీమ్లో భాగం అవ్వాలి. మన జిల్లాని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలబెట్టడం మన లక్ష్యం. ఇప్పటి వరకు మన జిల్లాలో యోగాంధ్ర క్యాంపెయిన్ ఈ విధంగా జరిగింది. 22 మే నుంచి 27 మే దాకా మన ప్రతి ఒక్క మాస్టర్ ట్రైనర్ని ట్రైనింగ్ ఇచ్చాము. ఆ ప్రతి మాస్టర్ ట్రైనర్ కూడా మండల్కు, గ్రామ స్థాయిలో వెళ్ళి ప్రతి ఒక్క ప్రజలకు కూడా ట్రైనింగ్ నిర్వహిస్తారు. 27 మేన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో కూడా ఇలాంటి ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ పైన వీడియోస్ పెట్టడం జరుగుతుంది. 27 మేన ఒక మాస్ ర్యాలీ చేసాం. అఫీషియల్స్, చాలామంది స్టాఫ్స్, రైతులు, డ్వాక్రా మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు. 28 మే ఈ రోజున యోగా, 29th మే ఈ రోజున యోగా 5,000 రైతులతో, మహిళలతో ఈరోజు మనం జరుపుకుంటున్నాం. జూన్ 2వ తేదీ రంగోలీ కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తున్నాం. 4వ తేదీ గ్రామం, మున్సిపాలిటీ లెవెల్లో గవర్నమెంట్ అఫీషియల్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో మేజర్గా ఒక ఈవెంట్ కూడా చేయబోతున్నాం. అలాగే ప్రతి టూరిస్ట్ డెస్టినేషన్, తర్వాత ప్రతి గుడిలో కూడా ఇలాంటి యోగా కూడా చేయబోతున్నాం. వాడపల్లిలో అంతర్వేది, తర్వాత బీచ్ యొక్క స్థలంలో కూడా ఈ యోగా చేయబోతున్నాం. అండ్ 16 జూన్ ఫ్యామిలీ యోగా అనే కాన్సెప్ట్తో పిల్లలు, వాళ్ళు పేరెంట్స్, తర్వాత గ్రాండ్ పేరెంట్స్ అందరూ కూడా స్కూల్లో యోగా చేయబోతున్నారు.
అండ్ 17th జూన్ సీనియర్ సిటిజన్స్ కోసం అంటే 75 సంవత్సరం దాటిన వాళ్ళు అందరితో ఒక యోగా ప్రోగ్రామ్ చేయబోతున్నాం. అండ్ యోగా కాంపిటీషన్ చేసిన ప్రతి ఒక్క విన్నర్స్కి కూడా 18th 19th రోజున ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి రైతులకు, ఆర్గనైజేషన్ మరియు ఆఫీసర్స్, స్టాఫ్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ యోగాంధ్ర అభినయంలో మన కోనసీమ జిల్లా రాష్ట్ర మోడల్గా నిలవడానికి అందరం కలిసి పనిచేద్దామని కోరుకుంటున్నాను. జై హింద్.